పని అన్ని చేస్తాడు. మనం మళ్ళీ వెనకడిగాడు. కొడుకు కొడుకు పర్వాలేదు వాడు కూడా, కానీ ఇంకా వాడికి అంత రాజకీయంగా పట్టలేదు కదా. అంతేలే, నాయన అంత ఉండదులే వాడికి, పాత పరిచయాలు కాబట్టి. ఇప్పుడు కూడా వాడు చెవిరెడ్డి దీని వల్లే గెలుస్తాడు కొడుకు, అంతేగాని చెవిరెడ్డి కానీ లేకపోతే వాడికి ఏమి ఆడ లేదు. ఫోన్ చేసింటాడు పని కానీ ఫోన్ చేసింటాడు అంతే. అసలు ఫోన్ చేసింటాడు అప్పుడే మన వాళ్ళే అలా చేయని వేసి నీళ్ళు ఏడు వస్తున్నాయి. అదేదో లీక్ అవుతున్నాయి. సైడ్ పోయింది అవుతే శ్రీనగర్లో పోయినట్టుంది. ఏ రవిదినా? నీది ఇన్నోవా కదా? ఇన్నోవా అన్న. తిరుపతిదే బండి. తిరుపతి 03 ఎంతమంది శ్రీనగర్ కొండకి మా ఇక్కడ ఫైర్ ఆఫీసర్గా మా తమ్ముడు ఉన్నాడు తిరుపతిలో. మన చెవిరెడ్డి సార్ కూడా ఫ్లాట్ ఇచ్చినాడు, మంచి ఫ్లాట్ తిరుపతిలో. బిజినెస్ ఏందినా చెవిరెడ్డిది? రియల్ ఎస్టేట్ చెవిరెడ్డిదా? వాళ్ళది ఏం బిజినెస్ ఏం లేవు. జీరో పెట్టుకుంటారులే బయట తెలియరు అంతే. కొన్ని అంటే ఆయన సొంతంగా లేవు, బినామీలతో చేపిస్తా ఉంటాడు అంతే. అంతేలే, ఎవరైనా అంతేలే. కనపచ్చడిగా లేవు, కనపడండి ఎర్రచందనంలో బాగా వస్తుంది. బాగా జిమ్మినాడు వాడు ఒక ఆయన ఉన్నాడు కదా, చిత్తూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాడు, ఏం పేరు ఏంటారు? రెడ్డిలే ఏదో ఇప్పుడు ఆర్టీసీ వైస్ చైర్మన్ ఉన్నాడు. మల్లికార్జున రెడ్డి. మల్లికార్జున రెడ్డి దుగ్గాపల్లి మల్లికార్జున. బాగా పిగినారు రసం. అవకాశం ఇచ్చినాడు. మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి తోలే. కిరణ్ కుమార్ తమ్ముడు వాళ్ళు తోలేదు. వాడు సీఎం ఎంపీకి సచ్చాడు అని ఎమ్మందంగా వాడు చెయ్యి ఉప్పు లేకుండా 2 ఏళ్ళతో పాప సచ్చాడు స్టేజ్ పైన. వాడికి ఎమ్మెల్యే లేకుండా కిరణ్ కుమార్ వాడికి అవసరం లేదు అవసరం లేదంటే నీకు మనిషి రాజకీయంలో ఉండేవాడు లేకుండా ఎన్నిక రావద్దు. ఎన్నికి మళ్ళా సీఎం క్యాడరోడు మళ్ళీ ఎంపీలకు ఎమ్మెల్యేకి పోకూడదు, ఎంపీకి పోవచ్చు. అదే చెప్పేది, గెలిచేది కష్టమే. అందులో బీజేపీ నీకు ఇది వైరమే కాదు, వైరం ఉంటే ఉన్ని కానీ ఇక్కడ వచ్చి నీకేమంటే ముస్లిమ్స్ ఒకటి ఎక్కువ. బీజేపీ అంటేనే ఏది వల్ల నీకు రాయచోటి కానీ, మదనపల్లి కానీ, ఆ పక్క రాజంపేట కానీ, పీలేరు కానీ, ఇదంతా ముస్లిమ్స్ ఎక్కువ. ముస్లిం ఓటు వైట్ కూడా బీజేపీ. హైదరాబాద్ కాంగ్రెస్ నుండి వేల కోట్లు సంపాదించారు. అంత బెంగళూరు అంటాడు, యూఎస్ పోతున్నాడు అంట. ఇక్కడ ఇండియాలో ఉంటాడు. వచ్చింది సీఎం పదవి దొరికింది, దానికి కిందికి వచ్చే వాళ్ళు వ్యాపారంలో వాడు పోటీ చేయొద్దు. యాక్చువల్గా రాజ్యసభ కొనుక్కొని కూర్చోవాలి. అవునా? అది వ్యాపారం, రాజ్యసభ తీసుకుంటే బెటర్. అది బెటర్ ఆప్షన్. 50 కోట్లు 100 కోట్లు వారికి ఓడిపోయినాడు అనుకో, సీఎం గా ఉన్నాడు. ఇప్పుడు రాజశేఖర్ ఉన్నప్పుడు బాగా ఎమ్మెల్యేగా బాగా గెలుచుకుంటాండి. చిల్లరే కదా అది. రాజశేఖర్ సార్ సొంత వచ్చి కలికిరే కాలేజీ స్కూల్, సైనిక్ స్కూల్ ఆడికి దగ్గర, సైనిక్ స్కూల్, జేఎన్టీ కాలేజీ అన్నీ అక్కడే ఉన్నాయి. మన క్యాంపులు, ట్రైనింగ్ సెంటర్లు అన్నీ వాటర్ ప్యూర్ వాటర్ కాదు, ప్యూర్ వాటర్ అది కాదు. ఈ డబ్బులు ఈ వాటర్ తాగితే కూడా ప్యూర్, అన్ని రోగాలు సిక్కినాడు. అది ఆపణ చేసిన దిక్కినాయి. కాశీ వస్తున్నాయి కాబట్టి దొరికినాడు. మామూలు దొరకరు అక్కడ దొరకరు. చిన్న కూడా దొరకలేదు మనకి.
దొరికింటే దిగింది బయట పోయి అట్లా ఎంక్వైరీ చేసుకోవచ్చు. వస్తాను తెలుసు అంట దొంగనా వాడు వాడు యాడే కానీ వాడు నవ్వుతానే ఉన్నాడు కానీ వాడు మరి అంతే. వస్తాను తెలిసి బయటకు పోయిండు. అది ఆడ ఇంటి వచ్చి బయటకు పోతే మనకే తెలుసు అయిపోయా. ఓపెన్ ఇంటికాడ ఉంటాను చెప్పండి. ఎన్నో ఉండేదాన్ని కనుక్కొని మనకు అన్ని సిద్ధి చేసిన కదిరి ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది ఉదయాన్నే సిద్ధారెడ్డి. చెప్తే ఇట్లా సబ్జెక్ట్ అంటే నీకు అవసరం పడితే చేస్తావు సార్ ఇట్లా ఇది పని అంటే ఆడ ప్రజెంట్ మాజీ ఎమ్మెల్యే చెప్తావు కొత్తోడు అంత పరిచయం లేదు పోనీ ఎవడైతే సపోర్ట్ కావాలనుకుంటే మాజీ ఎమ్మెల్యే ఎవరు ప్రజెంట్ ఎమ్మెల్యేనా వానికి ప్రజెంట్ ఎమ్మెల్యే మదనపల్లి ప్రజెంట్ ఎమ్మెల్యే నవాజ్ బాషా వానికే సపోర్ట్ మాజీ ఎమ్మెల్యే వచ్చి తిప్పారెడ్డి. కాదు వాడు మాజీ కదా ఇప్పటికి కౌంట్ ఎమ్మెల్యే ఇప్పుడు వాడు ఎమ్మెల్యే ఇప్పటికి అదే ఇంకా ఎమ్మెల్యేనే కదా. ఎమ్మెల్యే వాడికి ఉండదు పవర్ ఉండదా? జూన్ 4వ తేదీ వరకు ఎమ్మెల్యే. జనసేన కుక్కసావు అయిపోయాక కాకపోతే వాడు జనసేన కుక్క సాగు అంటే వానికి ప్లస్ అయిపోయి ఇప్పుడు టీడీపీతో కలవడం వల్ల డబ్బులు వచ్చినాయి కాదు. పార్టీ వాళ్ళు సింగిల్ గా పోటీ చేసి ఈసారి కూడా ఒక సీట్ రాదు. ఈసారి కూడా వాడు పోటీ చేయంటే ఒక సీట్ కూడా గెలుచుకోలేరు వాళ్ళు. ఇప్పుడు ఏదో 1-2 వస్తాయి కదా రాకుండా ఏడవడదు. తిరుపతి టీడీపీ వచ్చేస్తుంది. ఆడంతా బల్జోళ్ళు జనసేన. వాడికి ఇంతకుముందు చిత్తూరు ఎమ్మెల్యే కదా వైఎస్ఆర్ అరణ్య శ్రీనివాసులు. ఇంతకుముందు చిత్తూరు ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ. వాడికి ఈసారి టికెట్ లేదని వాడు జనసేన వెళ్ళింది. ఏకంగా ఫిజియోథెరపిస్ట్ వరప్రసాద్ వచ్చి ఇప్పుడు అదే వైఎస్ఆర్ పార్టీ వాడు గూడూరు ఎమ్మెల్యే. వాడు ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన ఎదురుగా స్ట్రైట్ కొట్టుది ఇట్లా ఇట్లా ఇది బండి పెట్టలేదు అదే ఇది వస్తుంది. ఏడన్నా పెట్టచ్చు సైడ్.